హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైమాస్ క్రియేటివ్ కుకింగ్. ఈరోజైతే కుకింగ్ వీడియో కాదండి, రీసెంట్గా మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఆ వ్లాగ్ అయితే షూట్ చేశాను. మొన్న రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయండి, ఏదైనా డిఫరెంట్గా చేయండి అని ఒక కామెంట్ పెట్టారు. అందుకని డిఫరెంట్గా ఉంటుందని ఇలా ఒకసారి ట్రై చేశాను. ఎలా ఉందో వీడియో మొత్తం కంప్లీట్గా చూసి మీకు వీడియో నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది ఆర్ఆర్ఆర్ మూవీ థీమ్తో చేసిన ఎగ్జిబిషన్ అండి. చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ ఎగ్జిబిషన్ విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే జూన్ 20 వరకు అవైలబుల్గా ఉందండి. జూన్ 20 నుంచి క్లోజ్ చేస్తారంట. జూన్ 20 వరకు అయితే అవైలబుల్గానే ఉంటుంది. ఎవరైనా విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో కాసేపు సరదాగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఈ వజ్ర గ్రౌండ్స్లో అయితే వెళ్ళొచ్చు. పిల్లలైతే బాగానే ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి సంబంధించిన గేమ్స్, అలాగే ఎగ్జిబిషన్లో కామన్గా ఉండే జైంట్ వీలు, అలాగే మిగతా అన్ని గేమ్స్, ఢిల్లీ పాపడ్స్, మిర్చి బజ్జీలు కానీ 50 రూపీస్ గేమ్స్ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. అలాగే ఈ ఎగ్జిబిషన్లో ఎక్స్ట్రాగా వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆడవాళ్ళు అయితే ఫుల్గా షాపింగ్ చేసేయచ్చు. టికెట్ ప్రైస్ అయితే 60 రూపీస్ అండి. 3 ఇయర్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే 60 రూపీస్. ఆర్ఆర్ఆర్ మూవీ థీమ్తో అయితే ఈ ఎగ్జిబిషన్ని రెడీ చేశారు. చాలా బాగుంది చూడటానికి. బయట కంటే కూడా లోపల ఇంకా చాలా బాగుంది. ఆర్ఆర్ఆర్ మూవీలో ఉన్న సీన్స్ని బట్టి సెట్టింగ్ వేసి చాలా బాగా క్రియేట్ చేశారు. అందులో కొన్ని ఫొటోస్ మీతో షేర్ చేశాను, ఒకసారి చూడండి. మనం లోపలికి వెళ్ళగానే మొత్తం మూవీకి సంబంధించిన సీన్స్తోనే సెట్టింగ్ అయితే ఉంటాయి. ఈ ప్లేస్లో గేమ్స్ కానీ వేరే షాపింగ్ ఐటమ్స్ కానీ అలా ఏమి ఉండవు. లోపల ఒక ఏరియా మొత్తం ఓన్లీ జస్ట్ ఈ ఆర్ఆర్ఆర్ థీమ్ కోసమే పెట్టారు. ఫొటోస్ దిగటానికి కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ఆర్ఆర్ఆర్ థీమ్ ఎలా ఉందనేది మీరు కూడా ఒకసారి చూసేయండి. కొంచెం పక్కకొచ్చిన దగ్గర నుంచి ఇక షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇయర్ రింగ్స్, ప్లక్కర్స్, ఇంకా మన లేడీస్ సంబంధించిన రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, ఒకటేంటి వాట్నాట్ అన్నట్టు అన్నీ ఉన్నాయి. ఇష్టం ఉన్న వాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి. ఫిక్స్డ్ రేట్స్ కొన్ని 150, 150, 200 అలా ఉన్నాయి. క్వాలిటీని బట్టి కూడా కాస్ట్లు ఉన్నాయి. నాకైతే అన్నిటికంటే ఇక్కడ ప్లక్కర్ డిజైన్స్ అయితే బాగా నచ్చాయి. అలాగే బ్యాంగిల్ డిజైన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మెటల్ బ్యాంగిల్స్, నార్మల్ మట్టి గాజులు, ఇలా కూడా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. చిన్నపిల్లలకి సంబంధించినవి అయితే ఎక్కువేమీ లేవు. నార్మల్గా పెద్దవాళ్ళకి 2-4 సైజ్ నుంచి 2-8 వరకు అయితే బాగా అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఫుడ్ విషయానికొస్తే సిమ్లా బజ్జీ, అలాగే ఢిల్లీ పాపడ్స్, స్మోకీ బిస్కెట్స్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే పెట్టారు. మేమైతే తాటి ముంజల జ్యూస్ ట్రై చేసాము, చాలా బాగుంది. షుగర్ లేకుండా ఇవ్వమంటే డేట్స్ వేసి చేసిచ్చారు, చాలా టేస్టీగా అనిపించింది. ఆ తర్వాత మేమైతే జైంట్ వీల్ ఎక్కాము.
జైంట్ వీల్ ఎక్కటం మా పిల్లలిద్దరూ ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా వేరే వేరే గేమ్స్ ఆడారు, కానీ ఎప్పుడు జైంట్ వీల్ అయితే ఎక్కలేదు. ఇదే ఫస్ట్ టైం. ఎలా రియాక్ట్ అవుతారో అనుకున్నాం, కానీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. మాకు కూడా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత ఐస్ క్రీమ్ తినేసి మేమైతే ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చేసాం. ఈ సమ్మర్లో ఈవినింగ్ టైంలో ఏదైనా ఒక మంచి రిఫ్రెష్మెంట్ కావాలి అనుకుంటే పిల్లలతో హ్యాపీగా ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు. ఇంకా ఈ ఎగ్జిబిషన్లో వాటర్ గేమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.